నీట్ పరీక్షా పత్రం లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, మరి డీఎస్పీ అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారని వైసీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులు ప్రశ్నించారు. ఈ నెల 28న డీఎస్పీ అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇవాళ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి, విద్యార్థి నాయకుడు నరేంద్ర రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని విమర్శలు చేశారు. మెరిట్ లిస్టు ప్రకటించకుండా నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారికి ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశారన్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వంటివి ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారన్నారు. ఇక్కడ విద్యార్థి యువజన విభాగం ఆందోళనలు చేస్తున్నా తండ్రి కొడుకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. అందుకే ఈ నెల 28న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచన మేరకు విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో దగాపడ్డ డిఎస్సి నిరుద్యోగుల కోసం, అదేవిధంగా నీటు సంబంధించి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఆయన చేసిన తప్పును తెలుసుకొని విద్యార్థి ఉద్యమంతో, యువత చేసినటువంటి ఉద్యమంతో రాజీనామా చేశాడు. ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకులు ఇద్దరు మంత్రిగా, ముఖ్యమంత్రిగా తమ బాధ్యతను గుర్తు చేసుకొని నిరుద్యోగ యువతకు వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని తప్పుగా భావించి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ నెల 28వ తేదీన విద్యార్థి యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అదేవిధంగా అమ్మఒడి అయితేనేమి, విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం ముందుగానే అన్ని ఇచ్చేవారు. అదేవిధంగా స్కూల్ యూనిఫాము, బుక్స్ ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్కడో జరుగుతాండి యుద్ధాన్ని సాగు చూపించి మేము స్కూల్ కిట్లు ఇవ్వలేమంటారు. అదేవిధంగా గతంలో నారా లోకేష్ డంకా బజాని ఇచ్చినట్ల మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చామంటున్నాడు. ఎక్కడ ఇచ్చావు? ఈరోజు పేటిఎం పేరుతో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏం మాట్లాడుతున్నారు మీరు? విద్యార్థుల సంఖ్య పెరిగిందంటున్నారు. సిగ్గు లేదా మీకు? రోంతన్న సిగ్గుందా? కార్పొరేట్ కొమ్ము కాసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయంటే నమ్మడానికి ఇక్కడ ఎవరన్నా తిక్కగోర్లు ఉన్నారని అడుగుతున్నాం. మీరు నారాయణ చైతన్య కాపు గాయడుస్తూ ఎన్ని స్కూళ్ళు మూసేందుకు శ్రీకారం చుట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీ డబ్బా కొట్టేది ఇక్కడ ముఖ్యం కాదు. డిఎస్సికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ఏ విధంగా నీటికి బాధ్యత వహించి రాజీనామా చేశారు, మీరు కూడా విద్యాశాఖ మంత్రి ఇక్కడ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోనే 28వ తేదీన అనంతపురం అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగి మానవహారం ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28 యువజన మరియు విద్యార్థి విభాగాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీ నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని దీంతో ఈరోజు మేము ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో డిఎస్సిపై జరిగిన అవకతవకలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దీంట్లో నీట్ పరీక్ష కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి కేంద్ర మంత్రి మనం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు, వాళ్ళ జీవితాలతో పణంగా పెట్టి పేపర్ లీకేజ్ పైన జరుగుతున్న ఆందోళనకి కేంద్ర మంత్రి ఎలా రాజీనామా చేశారో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీల మీద ఏదైతే డిఎస్సిపై జరిగిన అక్రమాలపైన, అలాగే నిరుద్యోగ యువతకు ఇస్తా అన్న నిరుద్యోగ వృత్తి హామీ పైన కూడా ప్రభుత్వం ఎటువంటి హామీని నెరవేర్చకపోవడంతో ఈ నెల 28 జరుగుతున్న ఈ ర్యాలీ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది.